పేరు చెప్పి మీ డిజిగ్నేషన్. నా పేరు అమ్మిక రంగయ్య గౌడ్ అండి. తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా నేను మాజీ సైనికుల సమస్యల మీద పోరాడుతూ వస్తున్నాను. మాజీ సైనికులు, వాళ్ళ కుటుంబాలు, భర్తలను కోల్పోయిన వాళ్ళ వితంతు మహిళలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన వెల్ఫేర్లు చాలా మటుకు అధికారులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అందకుండా పోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా షామీర్పేట్, జవహర్ నగర్లో అప్పుడు బ్రిటిషియన్స్ 1940 నుంచి 48 లోపల ఆ భూములలో ఫైరింగ్ చేసుకొని ప్రాక్టీస్ వల్ల వాళ్ళు యుద్ధ విన్యాసాలు నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే భారతదేశం వదిలిపెట్టి పోయారో 1952లో దీని మీద ఒక జీవో తీసి కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ వాళ్లకు చెప్పిపోయారన్నమాట. ఈ 6000 ఎకరాలు మాజీ సైనికుల కుటుంబాలకు వ్యవసాయం చేసుకొని పప్పు ఉప్పులు పండించుకొని, అదేవిధంగా వాళ్ళు జీవనాధారం గురించి ప్రతి ఒక్కళ్ళకు పండించుకుంటానంటే 5 ఎకరాలు డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ 2.5 ఎకరం ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించండి అని అప్పుడు మనకు ఆదేశించటం జరిగింది. ఆ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వాలు ఒక టీమును ఏర్పాటు చేసి మాజీ సైనికులతో, సెకండ్ వరల్డ్ వార్లో పనిచేసి వచ్చిన మాజీ సైనికులను 6 మందిని తీసుకొని వాళ్ళకు అప్పచెప్పారు. మాజీ సైనికులు అంటే ఈ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి చేసి వచ్చిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు, అదేవిధంగా తదుపరి వచ్చే మాజీ సైనికులకు వాళ్లకు 5 ఎకరాలు డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ 2.5 ఎకరము ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకొని తినుబండారాలు అంటే ఇది వడ్లు, జొన్నలు, కంకులు ఇవేవేవో పండించుకొని వాళ్ళ కుటుంబాలను సాగుకుండేందుకు వీటిని ఇవ్వండి అని చెప్పడం జరిగిపోయింది. సరే, ఆ విధంగా కొంత టైం వరకు ఇచ్చారు. తర్వాత రోజులు పడి నడిచింది. అప్పటికేమంటే ఈ భూముల విలువలు కొంత పెరుగుతూ పోయినాయి. ఆ పెరుగుతున్న విలువల భూములను రాజకీయ నాయకులు వాళ్ళ పేరు మీద కూడా చేపించుకోగలిగారంటే ఎంత అవినీతివంతమైన పాలకులు మన దగ్గర ఉంటారనేది ప్రభుత్వాలు గుర్తించాలి. ఏంటంటే మనిషి ప్రతి ఒక్కడు బతుకుతాడు, సస్తాడు. బతికిన 4 రోజులు నువ్వు బతికిందే బతుకు కాదు, నీతోటి ఉండే సమాజంలో అందరూ బతకాలి. మరి ఆ విధమైనటువంటి ఈ సైనికుడు అనేవాడు తన జీవితాన్ని, సర్వస్వాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని అందరినీ కాపాడి వాళ్ళు శత్రువుల యొక్క